అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? నేను సూపర్ ఉన్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుకన్య వైబ్స్. ఈరోజు టాపిక్ వచ్చి సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఆర్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. మీరు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళిన ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి? టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఆల్రెడీ మన రెజ్యూమ్ అనేది మన హెచ్ఆర్ దగ్గర ఉంటుంది. బట్ ఎందుకు అడుగుతారంటే మన కాన్ఫిడెన్స్ లెవెల్ టెస్ట్ చేయడం కోసం అండ్ కమ్యూనికేషన్స్ లెవెల్ టెస్ట్ చేయడం కోసం, మన ఐ కాంటాక్ట్ టెస్ట్ చేయడం కోసం అడుగుతారు. ఈ మూడింటి కోసం అడుగుతారు. రీసెంట్గా నేను ఒక ఫన్నీ థింగ్ అనేది నీతో షేర్ చేసుకుంటాను. ఒక 6 monthsగా నేను హెచ్ఆర్గా వర్క్ చేశాను విజయవాడలో. అక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారు, ఇంటర్వ్యూ కోసం ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారండి. ఇద్దరు సేమ్ కాలేజీలో చదువుకున్నారు. రెజ్యూమ్ సేమ్గా ఉంది, జస్ట్ నేమ్ ఒకటి డిఫరెన్స్ పెట్టుకున్నారు అంతే. వాళ్ళ ఫాదర్ నేమ్ కూడా సేమ్గా ఉంది. అది జస్ట్ ఫన్నీయే కదండి, ఎడిట్ చేసుకోండి. బట్ హాబీస్ ఏంటి, ఇంక్లూడింగ్ ఫాదర్ నేమ్ కూడా సేమ్గా ఉంటే రాంగే కదా. అలా హెచ్ఆర్ అనేది కనిపెడుతుంది, చాలా బ్లండర్ మిస్టేక్ అవుతుంది. ఎడిట్ చేసేటప్పుడు హాబీస్ కొంచెం చేంజ్ చేసుకోండి. స్టార్టింగ్ ఇంట్రడక్షన్ అయినా కొంచెం చేంజ్ చేసుకొని ఎడిట్ చేసుకొని వెళ్ళండి, అది మీకు బెస్ట్ అవుతుంది. చాలా సింపుల్గా చెప్పాలి ఇంట్రడక్షన్ అనేది. మనం రెజ్యూమ్ ఆడి ఉంటుంది, మన గురించి మనమే చెప్పుకోవాలి కదా. మన గురించి మనకన్నా బాగా ఎవరికి తెలియదు. సో మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కూడా చెప్పుకోవాలి. రెజ్యూమ్లో ఉన్నది మొత్తం చదవడం కాదు. చాలామంది రీడింగ్ బుక్స్ అని పెడుతున్నారు. రీడింగ్ బుక్స్ అంటే హెచ్ఆర్ అడగొచ్చు మిమ్మల్ని, రీసెంట్గా మీరు చదివిన బుక్ గురించి చెప్పండి. అప్పుడు మీరు ఎలా చెప్తారు? సో మీరు ఏదైనా బుక్ చదువుకున్నారు, లేకపోతే ఆ రీడింగ్ బుక్ అనే కాన్సెప్ట్ తీసేయండి మీ హాబీస్లో. మన స్ట్రెంగ్త్ గురించి చెప్పుకోవాలండి, వీక్నెస్ గురించి అసలు చెప్పొద్దు ఎప్పుడు. మన స్ట్రెంగ్త్ గురించి చెప్పుకోవాలి. అలాగే ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఒక పేపర్ మీద నోట్ చేసుకొని సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది మన ఫ్లూయెన్సీ ఆఫ్ ఇంగ్లీష్ టెస్ట్ చేయడం కోసం మీరు మిర్రర్ ముందు నుంచొని ఒక 10 సార్లు ప్రాక్టీస్, 10 కాదు ఒక 100 సార్లు ప్రాక్టీస్ చేసుకోండి. ఐ కాంటాక్ట్ ఇంపార్టెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంపార్టెంట్, కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంపార్టెంట్. ఈ 3 టెస్ట్ చేసుకుంటూ ఒక 10 సార్లు 100 సార్లు మిర్రర్ ముందు నుంచొని ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళండి. ఓకే, ఎగ్జాంపుల్గా మీకు ఒక సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్తానండి. గుడ్ మార్నింగ్ సార్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. మై నేమ్ ఈస్ Sukanya. I am basically from Andhra Pradesh, but currently I am staying in Telangana. I did my graduation in BTech from so-and-so university and my post-graduation in MTech from so-and-so university. I belong to a middle-class family. Coming to my family background, my father is farmer and my mother is homemaker. I have 2 sisters. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కూడా చెప్పండి, మెన్షన్ చేయండి. ఆ హెచ్ఆర్కి అర్థమవుతుంది, ఓహో వీళ్ళు న్యూక్లియర్ ఫ్యామిలీ నుంచి వచ్చారా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారా, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి తెలుస్తుంది, ఒక ఐడియా వస్తుంది. అలాగే మీ స్ట్రెంగ్త్ అనేది చెప్పండి, మీ స్ట్రెంగ్త్స్ అండ్ మీ హాబీస్ కూడా చెప్పండి. హాబీస్లో పెట్టే ముందు మీ హాబీస్ని మ్యాక్సిమం మెన్షన్ చేయండి. లిజనింగ్ టు మ్యూజిక్, గార్డెనింగ్, షాపింగ్, చాలా ఉంటాయి కదండి హాబీస్. రీడింగ్ బుక్స్ అనేది పెడితే జస్ట్ ఎగ్జాంపుల్గా ఏదో ఒకటి చదువుకుని వెళ్ళండి. హెచ్ఆర్ కనుక మీ కర్మ కొద్దిగా అడిగారు అనుకోండి, ఏదో ఒక చెప్పడానికి ఉంటుంది కదా, కొంచెం చదువుకొని వెళ్ళండి. అలాగే రెజ్యూమ్ ఎడిట్ చేసేటప్పుడు మీ ఫ్రెండ్స్ ఎడిట్ చేసుకోండి, కానీ కొంచెం మీ స్ట్రెంగ్త్ మీ గురించి మీరు కొంచెం యాడ్ చేసుకొని వెళ్ళండి. మిస్టేక్స్ ఏమీ లేకుండా చూడండి. అలాగే ప్రాక్టీస్ చేసి వెళ్ళండి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అంటారు కదా. ఒక 10 కాదు 100 టైమ్స్ మీరు ముందు నుంచొని ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇంకా మీకు డెప్త్గా ఇంకేమన్నా దీనికి ఇంట్రడక్షన్ చెప్పి ఇంకా డెప్త్గా నేను మీకు రిటర్న్ వేలో పేపర్ మీద రాసి కంటిన్యూగా దీనికి వీడియో తీసాను, దీని గురించి చూడండి. ఇంకా డెప్త్గా ఏమైనా కావాలనుకుంటే. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఇంత చెప్పా కదండి, మీకు ఒక పేపర్ మీద సెల్ఫ్ ఇంట్రడక్షన్ నేను డీప్గా రాశాను. సో చూడండి ఇప్పుడు. గుడ్ మార్నింగ్ సార్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. My name is, your name? I am basically from Andhra Pradesh, but currently staying in Telangana. I did my graduation in BTech from your university and my post-graduation in MTech from your university. I belong to a middle-class family. My strengths are I am honest, hardworking, self-motivated and quick learner. My hobbies are watching movies, gardening, reading books. My goal is to achieve a good position where I can build my career and help the organization too. And finally, I am a disciplined person and believe in learning from my past mistakes and experiences. This is my introduction. Thank you.